హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీ దగ్గర ఉన్న ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఒక కారణమవుతుంది. ఒక వ్యక్తి పేదరికాన్ని, సంపదను నిర్ణయించేది ఆ వ్యక్తి సంపాదన కానీ, ఆదాయం కానీ కాదు. అతడి ఆదాయానికి, ఖర్చుకి మధ్య ఉన్న వ్యత్యాసం అంతే. మనకు ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్నే. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మన మంచితనాన్నే. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. ఒక వ్యక్తి 3 రూపాయల కోసం ఏడ్చిన రోజులు చూస్తాం. అదే వ్యక్తి 3 లక్షలు ఇవ్వగలిగిన స్థాయిని చూస్తాం. నా చుట్టూ అందరూ ఉన్న రోజులను చూశాం, ఒంటరిగా ఏడ్చిన రోజులను చూశాం, మనిషిలో మానవత్వం చూశాం. అదే మనిషిలో మోసం చేసే గుణము చూస్తాం. అందుకే మనకు డబ్బు శాశ్వతమనే భ్రమ లేదు, డబ్బే అన్నిటికీ అనే అహము లేదు. మనిషిని మనిషిగా చూస్తే మనిషిగా విలువనివ్వాలి. అదే మనం. ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులెవ్వరూ లేరు. అలాగే ప్రపంచంలో పరిష్కరించలేని సమస్యలు లేవు. సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే దుఃఖమే మిగులుతుంది. పరిష్కారం కోసం ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యతో సహా. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి. ఇంతలా అభిమానించే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళే బాధపడాలి. ఏదో ఒక రోజు మీ విలువ వారికి తెలుస్తుంది. ఆ రోజు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అని వాళ్ళే బాధపడతారు. మన ముందు ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడే వారితో చాలా దూరం పాటించాలి. ఎందుకంటే వీరు కరోనా కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. జీవితం ఎంతో చిన్నది. మనం ఆగాలనుకున్నా అది ఆగకుండా తన పయనం కొనసాగిస్తూనే జీవితం చాలా త్వరగా మనల్ని దాటిపోతుంది. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. జీవితం అంటే మన కోసమే కాదు, మన అనుకునే వారి కోసం కూడా బ్రతకడం. ప్రేమంటే డబ్బు, అందం కాదు. ప్రేమంటే ఒక నమ్మకం. ఐశ్వర్యం అంటే డబ్బు సంపాదించడం కాదు, ఇతరుల నుండి ప్రేమాభిమానాలు సంపాదించుకోవడం. సంతృప్తి అంటే నచ్చిన దానికోసం వెంటపడడం కాదు, ఉన్నదానితో ఆనందించడం. కూడబెట్టడం కోసం పనిచేయడం కంటే 10 మందికి కూడు పెట్టడం కోసం పనిచేయడంలోనే ఎక్కువ ఆత్మతృప్తి ఉంటుంది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. ఈర్ష్య, అసూయలు అధిగమించి ద్వేషాన్ని దూరం పెట్టి, అహంకారానికి ఆమడ దూరంలో ఉండి, వివేకంతో ఆలోచన చేస్తూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ, మనస్ఫూర్తిగా అందరితో ప్రేమగా ఉంటూ, కోపాన్ని వ్యక్తపరిచిన క్షమాపణ కోరగలిగే మనసు మనది. అయితే ఏ బంధం
మనల్ని వీడదు. ఒక మేధావితో 1 గంట కాలక్షేపం చేయడం అంటే 100 పుస్తకాలు చదివిన దానితో సమానం. అలాగే ఒక సత్పురుషుడితో 1 గంట కాలక్షేపం చేయడం అంటే 100 పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం. 18 ఏళ్ల వయసులో పేదరికంలో ఉంటే అది నీ తప్పు కాదు. కానీ 28 ఏళ్ల వయసులో కూడా నువ్వు పేదరికంలో ఉంటే అది ఖచ్చితంగా నీ తప్పే. ఆలోచించుకో. ఒక ఆడదాన్ని ఎన్ని మాటలు అన్నా, ఆఖరికి కొట్టినా, ఏడ్చేసి మరుసటి రోజు సంసారం కోసమైనా నవ్వుతూ ఉంటుంది. కానీ ఆమె వ్యక్తిత్వం పైన నింద వేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు. వేసిన నిందని చచ్చే వరకు మర్చిపోదు. అందుకే మాట అనే ముందు ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని అనండి. మంచివారిపై కూడా నిందలు మోపితే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది. కానీ మనసు చనిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నిజమైన మగాడు ఆడదానికి ఇష్టం లేకపోతే వేధించడు. ఇష్టమైన ఆడదాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టడు. మగతనమంటే వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించడం. మనలోని భావాలు చాలా విలువైనవి. విలువ ఇవ్వని మనుషుల కోసం, అసలు విలువే తెలియని మనుషుల కోసము వాటికి ప్రాణం పోయొద్దు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. బ్రతుకు మారాలి అంటే కొన్ని నిర్ణయాలు తెగించి తీసుకోవడం తప్పదు. సామర్థ్యాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలో ఒక్క యోధుడికి మాత్రమే తెలుస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దానిని కనిపెట్టి పరిష్కరించుకుంటామో లేక సమస్యనే తలుచుకుంటూ కుమిలిపోతామో మన చేతుల్లోనే ఉంటుంది. కష్టం పాఠం నేర్పిస్తుంది. కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, తట్టుకుని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరంగా పారిపోతారు. కానీ వస్తువులపై ప్రీతి, డబ్బుపై వ్యామోహం ఉన్నవారు బంధుత్వాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేరు. మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు. మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు. మధ్యలో బ్రతికే సమయాన్ని సక్రమంగా బ్రతికి మన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం. జీవితంలో విజయం తక్కువ, ఓటమి ఎక్కువగా ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువే కానీ పూచే పూలు తక్కువ. అందరూ పువ్వులనే చూస్తారు కానీ ఆకులు పట్టించుకోరు. శరీరం సహకరించినప్పుడు విశ్రాంతి తీసుకో, బలం చేకూరుతుంది. మనసు సరిగా లేనప్పుడు మౌనంగా ఉండు, స్వాంతన కలుగుతుంది. అహంకారం పెరిగింది అనిపిస్తే మీ ఇంటి మరుగుదొడ్డి అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత నీవు స్వయంగా శుభ్రం చేయి, మనసు తేలికవుతుంది. గర్వం పెరిగింది అనిపిస్తే శ్మశానంలో 2 గంటలు గడుపు, నీవెవరో తెలుస్తుంది. ధైర్యం సన్నగిల్లిపోతుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆలయంలో ఒక పూట గడుపు. గుండెల్లో దుఃఖంతో బాధపడుతుంటే సంధ్యావేళ శివాలయంలో శివుని ఎదురుగా ఆయన్నే చూస్తూ కూర్చో. తెలియకుండా నీ దుఃఖం కరిగిపోతుంది. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప. సముద్రాన్ని చూసి ఎంత పెద్దదో అనుకుంటాం, నదిని చూసి ఎంత చిన్నదో అనుకుంటాం. పెద్ద సముద్రంలో ఉన్న నీరు తాగలేం, చిన్న నదిలో నీరు తాగగలం. చిన్నవారిని చూసి ఎప్పుడూ చిన్నచూపు చూడొద్దు,
వారిలోని గొప్ప మనస్సును గుర్తించు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకడం ఎలాగో తెలుస్తుంది. మనిషి పాడయ్యేది రెండు విషయాల్లో. ఒకటి ఎవరో చెప్పింది వినడం వల్ల, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం వల్ల. కాబట్టి మీరు విన్న ప్రతిదాన్ని నమ్మద్దు. ఒక కథకు ఎప్పుడూ 3 వైపులు ఉంటాయి. ఒకటి మీది, రెండవది వారిది, మరియు మూడవది నిజానిది. కోపంతో చేసే పనులు పశ్చాత్తాపంతో ముగుస్తాయి. శాంతచిత్తంతో చేసే పనులు పరమానందంతో ముగుస్తాయి. ఆవేశంతో మాట్లాడిన మాటలు అనర్థాలను మోసుకొస్తాయి. ఆత్మీయతతో మాట్లాడిన మాటలు పరాయి వాళ్ళను కూడా అయినవారిగా చేస్తాయి. ఈర్ష్యతో చేసిన ఆలోచనలు ఒంటరితనాన్ని మిగులుస్తాయి. మీ వద్ద ఉన్న వస్తువును పోగొట్టుకోనంత వరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేం. జీవితంలో ఎవరినైతే మర్చిపోవాలి అని పదే పదే అనుకుంటామో వాళ్ళనే పదే పదే గుర్తు చేసుకొని బాధపడతాం. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అని నిరూపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. కాబట్టి నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానీయకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. నేటి మనుషుల లక్షణం ఏమిటో తెలుసా? మన ముందు పొగడటం, మన వెనుక తిట్టటం. మనం బాగుపడుతుంటే ఏడవటం, బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ మనకే వెన్నుపోటు పొడవడం. నీకోసం ఎదురు చేసే మనిషిని 1 గంట, 1 పూట, 1 రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచిన పలకనంత దూరంగా వెళ్ళిపోతారు. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు. కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన ఆ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళలాగైనా కనిపిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు అనేది. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఉంటుంది. మనిషిని జీవింపచేసే ధర్మాలు 4. అవి నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం. అదే మనిషిని దహింపచేసేవి కూడా 4. అవి అత్యాస, ద్వేషం, పరదూషణ, పగ. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. అంతే. తగ్గి బ్రతకటానికి, తలదించుకుని బ్రతకటానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. నీకు విలువ లేని చోట నీ నిజం ఎప్పటికీ గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది.